సినిమా చూస్తున్నంతసేపు నా ఫీలింగ్ వచ్చేసి భయపెట్టరా హర్రర్ మూవీ అని చెప్పినావు కదా భయపెట్టో నాని ఆడ్రే గుర్తాయితరే వాండా బెరెండా వామ్మో వారనైనో ఏం సినిమారా ఇది. ఇందాకనే ఓడెల్లా 2 అనే మూవీ చూసిన. ఇది ఓడెల్లా రైల్వే స్టేషన్ కి సీక్వెల్. సో ఓడెల్లా 2 ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. ప్లాట్ విషయానికి వచ్చేసినట్లయితే మన తిరుపతి ఎవరైతే ఉన్నారో ఓడెల్లా రైల్వే స్టేషన్ విలన్ లాస్ట్ లో చచ్చిపోతాడు కదా హిబ్బ పటేల్ చేతుల్లో. సో ఇందులో వచ్చేసరికి అతనికి జనాలందరూ కలిసి శిక్ష చేస్తారు, అంటే సమాధి శిక్ష. సో సమాధి శిక్ష చేసిన తర్వాత కూడా అందులోకి వెళ్ళి బయటకు వచ్చే మరి పార్ట్ 1లో ఏవైతే గలీజ్ పనులు చేసిండో మళ్ళా అవే చేస్తుంటా ఉంటాడు. సో ఆయనను వధించడానికి మన తమన్నాను పట్టుకొస్తారు. ఆ తమన్నాను పట్టుకొచ్చిన తర్వాత సో ఈయన గెలిచిండా మరి మన శివశక్తి తమన్నా గెలిచిందా, వీళ్ళిద్దరి మధ్యలో వార్ ఎట్లుంటది అనేది మీరు థియేటర్లో చూస్తారు. పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మూవీలో తమన్నా ఎంట్రన్స్ బాగుంది, తమన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా కనిపించినాయి. ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్యలో ఆ వార్ సీక్వెన్స్ ఏవైతే ఉంటాయో సినిమాటోగ్రఫీ గానీ ఆ కెమెరా పనితనం గానీ చాలా విజువలైజ్డ్ గా వండర్ అనిపించింది. ఇంకా నెగటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సినిమా చూస్తున్నంతసేపు నా ఫీలింగ్ వచ్చేసి భయపెట్టరా హర్రర్ మూవీ అని చెప్పినావు కదా భయపెట్టో నాని ఆడ్రే గుర్తాయితరే వాండా బెరెండా. ఎవరైతే పంచాక్షరి అరుంధతి ఇలాంటి సోషో ఫ్యాంటసీ మూవీస్ అన్ని చూడని వాళ్ళు డైరెక్ట్ ఈ మూవీ చూస్తే మాత్రం నచ్చచ్చేమో, కానీ అవన్నీ చూసిన తర్వాత కూడా ఈ జనరేషన్లో మళ్ళీ ఇట్లాంటి సినిమా మళ్ళీ అదే రకమైన కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి తీసుకుపోతుంది అంటే మాత్రం చాలా మంది డిసప్పాయింట్ అవుతారు. నేను కూడా డిసప్పాయింట్ అయినా. నాకైతే సినిమా చూసినంతసేపు అది యావరేజ్ వైబ్సే వచ్చినాయి, అంత పాజిటివిటీ ఏమీ లేదు. ఒక తమన్నా ఎంట్రన్స్ ఒకటి బాగా అనిపించింది, బీజిఎం వాజ్ టూ గుడ్. హెబ్బ పటేల్ నార్మల్ యాక్టింగ్ అనిపించింది. పార్ట్ 1 తో కంపారిజన్ చేస్తే మాత్రం తిరుపతి గానీ హెబ్బ పటేల్ గానీ వీళ్ళిద్దరు యాక్టింగ్ నార్మల్ అనిపించింది. మూవీకి మేజర్ మైనస్ వచ్చేసి తిరుపతి అనే క్యారెక్టర్ ని ఎంత పొటెన్షియల్ గా బిల్డ్ చేసుకున్నారో అంతే పొటెన్షియల్ గా కిందికి డ్రాగ్ చేసినట్టు అనిపించింది. హారర్ ఎలిమెంట్ అనేది అస్సలు లేదు, సస్పెన్స్ ఎలిమెంట్ అనేది అస్సలు లేదు. కాకపోతే ఒక నార్మల్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే కలిగింది. సో ఎవరైతే సోషల్ ఫ్యాంటసీ ఇంట్రెస్ట్ ఉంటుందో సో ఎట్లా ఉన్నా కానీ చూస్తా అనుకునే వాళ్ళకి ఈ సినిమా నచ్చొచ్చు. ఇంకా నార్మల్ ఆడియన్స్కి మాత్రం ఇంకా ఆల్రెడీ చూసినాము మళ్ళీ పోయి చూడాలంటే మాత్రం ఇక మీ ఇష్టము. నాకైతే యావరేజ్ అనిపించింది.